ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు మహోన్నతమైన శక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభములు. దేవుని కృప, దేవుని యొక్క సాన్నిధ్యము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. శ్రద్ధగా మనము దేవుని మాటలు విందాం. మన అంశము దేవుడు పలుకగా సమస్తము కూడా అవి ఆయను అని బైబిల్లో రాయబడి ఉన్నది. కావున ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము ఆయను. కీర్తనలు 33:9 ఈ మాట దావీదు రాజైన తన జీవిత కాలములో దేవుని నుంచి ఆయన ఆత్మను పొందుకొని ఆత్మ ప్రేరణతో ఆయన ఈ కీర్తనలలోని అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలను ఆయన వ్రాసి ఉన్నాడు. కీర్తనలు 33:9 ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము ఆయను. దేవుడు మాట సెలవీయగా ఆ ప్రకారము ఆయను. ఈ దినాన దేవుడు మాట పలికితే అవి ఏవైనా కూడా అవి ఆ ప్రకారము అవుతాయి అనే విషయాలను మనము ధ్యానము చేసుకుందాం. ఒకటి, దేవుని మాట లేక దేవుని వాక్కు, దేవుని వాక్యము ఎటువంటిదంటే హీబ్రూలో ఈ మాటను గురించి డాబర్ అనే పదాన్ని వాడడము జరిగింది. దెబూరా అనగా దేవుని మాట సృజనాత్మకమైనది. దీనినే గ్రీక్లో 2 పదాలుగా పిలవడం జరిగింది. లోగాస్ అనగా శాసనార్థమైన వాక్కు, శాసనార్థమైన మాట. ఇంకొక మాట గ్రీకులో రేమా అనగా జీవవాక్కుగా పిలవడము జరిగింది. ఇంగ్లీష్లో దీన్నే మనము వర్డ్ అంటాం, ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాం. తెలుగులో వాక్కు లేక వాక్యము లేక మాట అని పిలుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మాట సెలవిస్తే లేనివి ఉన్నట్టుగా అవుతాయి. దేవుడు మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మాట సెలవిస్తే శూన్యము నుండి అవి సృజనాత్మకమైనవిగా, అవి లేనివి ఉన్నట్టుగా మారుతాయి. కాబట్టి ఈ దినాన దేవుని వాక్యపు వెలుగులో నుంచి ఒక్కొక్కటిగా మనము ధ్యానము చేసుకుందాం. ఆయన సృష్టిని మొదటి దినమున వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారము ఆయను. వెలుగు కమ్మని పలుకగా, ఈ స్పోక్ అండ్ ఇట్ కేమ్ టు బి, పలుకగా ఆ ప్రకారమైను. 2వ దినమున ఆకాశము ఆ ప్రకారము ఆయను. 3వ దినాన ఇక దేవుని యొక్క వాక్య భాగములో నుంచి భూమి, ఆ విధంగా సముద్రము, ఆ విధంగా సకల వృక్ష ఫలములు, వాటి యొక్క చెట్లు కలుగునుగాక అనగానే కలిగాయి. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినట్టుగా మనము చూడగలం. 5వ దినమున ఆకాశములో ఎగిరే పక్షులు, సముద్రాలలో ఉండే జలచరాలను దేవుడు కలుగునుగాక అనగానే అవన్నీ కలిగాయి. 6వ దినమున దేవుడు ఆయన జంతువులను, పశువులను, వాటన్నిటినీ కూడా కలుగునుగాక అనగానే అవన్నీ కలిగాయి. సో కాబట్టి 6 రోజుల సృష్టిలో దేవుడు మాటతోనే వీటన్నిటినీ చేశాడు. 1 వెలుగు, 2వది ఆకాశం, 3వది భూమి, సముద్రము, ఆ 3వ దానిలోనే సకల వృక్ష ఫలములు ఇచ్చు ఆ యొక్క వృక్ష జాతిని దేవుడు పుట్టించాడు. 4వదిగా సూర్య చంద్ర నక్షత్రాలు, 5వదిగా పక్షులు, ఆ జలచరాలు, వీటన్నిటినీ కలగజేశాడు. 6వదిగా పశువులను, జంతువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును 6వ దినమున కలుగజేశాడు. అయితే 6వ దినమున దేవుడు మానవుని తన స్వరూపమున, తన పోలికన మానవుని చేసుకున్నాడు. సో కాబట్టి తన స్వస్థాలతో ఆయన మానవుని చేశాడు. కలుగునుగాక అనగానే మానవుడు కలగలేదు. అందుకే ఆదామును మట్టితో ఆయన నిర్మించి తన జీవవాయువు ఆదాము యొక్క నాసికా రంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మాయను అని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని వాక్యము సృజనాత్మకమైనదిగా చూడగలం.
అనగా లేనివి ఉన్నట్టుగా కలుగజేసేదే దేవుని మాట. బైబిల్లో నూతన నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన మాట ద్వారా ఏ విధమైన కార్యాలు చేశాడో బైబిల్లో మనకు భక్తులైన వారు 4 సువార్తలలో ఈ యొక్క మాటలు మనము చూడగలం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుమనెను. 3వ వచనములో అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే వాడు శుద్ధుడాయెను. అక్కడ వ్రాయబడిన మాట ఏదంటే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఆయన కొండ మీద అనేకమైన నైతిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆ విధంగా జీవన సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, మనము అనుదిన జీవితంలో ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి, ఎలా మసలుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను దేవుడు వాక్యం ద్వారా తెలియచేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. అందుకే కొండ మీద ప్రభువారు చేసిన ప్రసంగమని దీనిని పిలుస్తాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అన్నాడు. కుష్ఠరోగముతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. కుష్ఠరోగముతో ఆ కుటుంబము నుంచి, సమాజము నుంచి ఊరి వెలుపల వెలివేయబడినవాడు. ఆ దినాలలో కుష్ఠరోగి ఒకవేళ రోడ్డున వస్తూ ఉంటే, నేను కుష్ఠరోగాన్ని పొందుకొని ఉన్నాను కాబట్టి మీరు దూరంగా జరగండి అని ఆయన చెబుతూ రావాలి. అటువంటి భయానకమైన ఆ దినాలలో కుష్ఠరోగాన్ని పరిగణించడం జరిగి ఉన్నది. కాబట్టి ఆయనకు మ్రొక్కాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. అప్పుడు ప్రభువు చెయ్యి చాపి వానిని ముట్టి, నీవు బాగుపడడము నాకిష్టమే, తక్షణమే నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా మాట, దేవుని మాట కుష్ఠరోగాన్ని బాగు చేసింది. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కాబట్టి ఈ కుష్ఠరోగం దేనికి సూచనగా ఉన్నదంటే గర్వానికి సూచనగా ఉన్నది, లేక అక్రమ సంపాదనకు సూచనగా ఉన్నది. ఈ కుష్ఠరోగము ఒక విధంగా పాపానికి సూచనగా ఉన్నది. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ నయమాను ఇచ్చిన బహుమానాలను ఆశించి ఆయన అక్రమ సంపాదనలో, అడ్డుదారుల్లో ఆయన ఆ వస్తువులను తీసుకున్నాడు. ఆఖరికి నయమానుకు కలిగిన కుష్ఠును ఎలీషా సేవకుడు అనగా ఆ గెహాజీ యొక్క కుటుంబం అంతా సర్వకాలము కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ విధంగా ఉజ్జియా అతడు స్థిరపడిన తర్వాత అతడు గర్వించాడు. దేవాలయములు ధూపం వెళ్ళడానికి ఆయన వెళ్ళాడు. ధూపార్తిని చేత పట్టుకున్నాడు. అక్కడ ప్రధాన యాజకుడు, మిగతా యాజకులు, ఉజ్జియా ఇది నీ పని కాదు, నీవు రాజువు, రాజ్య పరిపాలన చేయాలి, నీవు యాజకుడువు కాదు అని అనగానే అతని నొదట కుష్ఠరోగము పుట్టెను. కాబట్టి ఉజ్జియా బ్రతికినంత కాలము ఆయన ఒక ప్రత్యేకమైన గదిలో ఉండిపోయాడు. కాబట్టి పాపపు కుష్ఠరోగముతో, గర్వమనే కుష్ఠరోగముతో, అక్రమ సంపాదన అనే కుష్ఠరోగముతో ఒకవేళ మనము ఉన్నట్టయితే యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నాలో పాపం అనే కుష్ఠరోగం, నాలో గర్వం అనే కుష్ఠరోగము ఉన్నది, నాలో అన్యాయంగా సంపాదించుకొనిన కుష్ఠరోగం ఉన్నది, దేవా నన్ను ముట్టుము, నన్ను స్వస్థపరచుమంటే దేవుడు అంటున్నాడు, నీవు నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్ము అని దేవుడు అంటూ ఉన్నాడు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడని, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. 100 మందికి అధికారి, డబ్బున్న ఆ శతాధిపతి
ఆ కపెర్నహూములో ఒక ఉన్నతమైన సముచితమైన గౌరవాన్ని పొందినవాడు. అయితే ఆయన ఇంటిలో ఒక దాసుడున్నాడు, ప్రియమైన దాసుడున్నాడు. జబ్బు పడ్డాడు, రోగము పొందుకొని ఆయన మరణానికి దగ్గరగా చేరువలో ఉన్నాడు. అలాంటి సమయంలో శతాధిపతి వచ్చి యేసయ్యను వేడుకున్నాడు. యేసయ్యా, నీవు నా యొక్క దాసుని వచ్చి స్వస్థపరచుమని వేడుకొనెను. అప్పుడు యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని చెప్పగా శతాధిపతి అంటాడు, యేసయ్యా, నీవు నా ఇంట్లోనికి రావటానికి నేను పాత్రుడును కాను, నేను నీ దగ్గరికి రావటానికి కూడా నేను అర్హుడును కాను, కానీ నీవు మాట మాత్రము సెలవేము. ఎందుకనగా నేను 100 మందికి అధికారిని. నేను ఒక మాట ఇస్తే, నేను ఆజ్ఞ ఇస్తే, నా నోటి నుండి మాట వెలుపలికి రాగానే నా క్రిందున్న వారు ఆ మాటను శిరసా వహించి చేస్తారు. కాబట్టి మీరు రానవసరం లేదు, కాబట్టి మీరు మాట ఇస్తే చాలు. అయితే మొట్టమొదటిగా అక్కడ వ్రాయబడిన మాట ఏదంటే, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదనని అక్కడ 7వ వచనములో ఉంది. కానీ ఇప్పుడు శతాధిపతి అంటాడు, యేసయ్యా, నీవు రానవసరం లేదు. సో అప్పుడు 13వ వచనములో, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగాక. కాబట్టి శతాధిపతి విశ్వాసాన్ని మనము చూస్తాం. అధికారము ఉందని, లేక డబ్బు ఉందని, సమాజంలో సముచితమైన గౌరవ స్థానం ఉందని ఆయన మరి గర్వపడలేదు. కానీ శతాధిపతి తన దాసుని గురించి ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి తర్వాత యేసయ్యను వేడుకొనెను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాలలో మనము అనేకమైన జబ్బులతో, వ్యాధులతో, మరి ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ సోకి ఎందరో హాస్పిటల్స్లో, కుటుంబాలలో ఐసోలేషన్లో ఉంటూ ఉన్నారు. కాబట్టి వారందరిని గురించి మనం యేసయ్య వద్దకు రావాలి. అనగా ప్రార్థనా ధూపము మనము తీసుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర మనము మొరపెడితే మన ప్రార్థన విని దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. అందుకే ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవుననుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. కాబట్టి దేవుని మాట ఎటువంటిదంటే సృజనాత్మకమైనది, రోగాలను స్వస్థపరిచేది. అది ఎటువంటి రోగమైనా, అది ఎటువంటి జబ్బు అయినా, అది ఎటువంటి వ్యాధి అయినా స్వస్థపరిచే దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని వాక్యముగా మనం చూడగలం. ఇక మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో, పక్షవాయువు కలిగిన వానిని మోసుకొని వచ్చారు. యేసయ్య పక్షవాయువు కలిగిన వానితో అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నడుము అని చెప్పాడు. కాబట్టి పక్షవాయువు, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి అనేక మంది మంచం మీద నుంచి దిగలేని, కూర్చోలేని, నడవలేని, పరుగెత్తలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు. ఈ దినాలలో అనేక ఆలోచన ధోరణిని బట్టి మనము చింతించే, మనము ఎక్కువగా భారమును మోస్తూ ఉండు కారణాన్ని బట్టి ఈ యొక్క పెరాలసిస్, స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి పక్షవాయువు కలిగిన వానిని యేసయ్య వద్దకు తీసుకువచ్చారు. 4 మంచం మీద మోసుకొని వచ్చారు. ఆయన ఒక ఇంటిలో వాక్యము చెబుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసయ్య వారి విశ్వాసాన్ని చూచాడు. మొదట పక్షవాయువు కలిగిన వానితో అంటాడు, కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని అతనితో చెప్పాను. కాబట్టి అతనికి ఆ రోగము రావటానికి కారణము పాపము. అందుకే యేసయ్య మన రోగాలను మాత్రమే బాగు చేయటానికి రాలేదు. ఆయన వచ్చింది ఏదంటే పాపులను రక్షించుటకు. 1 తిమోతి 1వ అధ్యాయం 15-16 వచనాలలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. కాబట్టి ఆ పక్షవాయువు కలిగిన వాని క్షమించి పాప క్షమాపణ ఇచ్చి ఆ తదనంతరము నీవు లేచి నీ మంచమెత్తుకొని నడుమని చెప్పగానే వాడు లేచి నిలిచి మంచమును మోసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. దేవుని మాట మంచాల మీద ఉన్నవారిని, పడుకొని ఉన్నవారిని, ఎన్నో సంవత్సరాలుగా రూముకే పరిమితమైన వారిని దేవుని యొక్క మాట అది లేపి మనుషులను అది నడిపించేటట్టు, మనుషులను పరుగులెత్తించేటట్టు చేసే దేవుని మాటగా చూడగలం. ఇక 4వదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనములో ఆయన సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఊచ చెయ్యి కలిగిన వాడున్నాడు. యేసయ్య వారిని చూచాడు, నీ చెయ్యి చాపుము అన్నాడు. వెంటనే వాడు చెయ్యి చాపెను, వాని చెయ్యి బాగుపడెను.
కాబట్టి వాడు ఎన్నో సంవత్సరాల నుండి ఊచ చేయి, ఆ చేయికి ఏమాత్రము శక్తి లేదు, బలము లేదు. ఏదైనా గ్లాస్ పట్టుకోవడానికి, ప్లేటు పట్టుకోవడానికి అవకాశము లేని పరిస్థితుల్లో ఊచ చేయి కలిగిన వాడు సమాజ మందిరములో ఉన్నాడు. కాబట్టి యేసయ్య వానిని చూచి, నీవు నీ చేయి చాపుము, నీ చేయి చాపుము. దేవుని మాట చెప్పినప్పుడు మనము నమ్మాలి, విశ్వసించాలి. రెండవదిగా విధేయత చూపాలి. ఒకటి విశ్వాసము, రెండవది విధేయత. ఈ విశ్వాసము విధేయత ద్వారా దేవుని కార్యాన్ని, దేవుని అద్భుతాన్ని మనము చూడగలం. కాబట్టి వెంటనే వాని చెయ్యి బాగు ఆయను అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఐదవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనములో కనాను స్త్రీతో ప్రభు అంటున్నాడు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. సురో ఫెనికియా స్త్రీ, కనాను స్త్రీ, తన కుమార్తె మరి దయ్యం పట్టినప్పుడల్లా కూడా ఎంతో బహు బాధపడుతుంది. తల్లికి నిద్రలు లేవు, తల్లికి నెమ్మది లేదు, తల్లికి సమాధానం లేదు. తల్లి ఎంతో ఆందోళనకరమైన, అలజడికరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఆ సమయంలో ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యకు మ్రొక్కి, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెలో నుండి దయ్యములు వెళ్ళగొట్టని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడంటే, నేను నశించిన ఇశ్రాయేలు వారి దగ్గరికి వచ్చానంటే. ఆమె అంటూ ఉంది, అవును ప్రభువా, యజమానుడు బల్ల మీద నుండి తింటూ ఉన్నప్పుడు, ఆయన తింటూ ఉన్న సమయంలో రొట్టె ముక్కలు కింద పడుచూ ఉన్నప్పుడు కిందనున్న ఆ ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు ఏం చేస్తాయంటే ఆ రొట్టె ముక్కలు క్రింద పడగానే అవి తింటాయి కదా. మేము కూడా అటువంటి వారమే. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అగునుగాక అని చెప్పాడు. ఆ సమయంలోనే ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెలో ఉన్న అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, దయ్యములన్నీ కూడా వెడలిపోయాయి. నీవు కోరినట్టే అగునుగాక. దేవుని మాట దయ్యాలను శాసించింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో సేనా దయ్యం పట్టిన వ్యక్తిని ప్రభు అంటూ, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్ము. కాబట్టి ఒక వ్యక్తి సమాధుల్లో ఉన్నాడు, తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఆ మార్గమున వెళ్ళే వారందరినీ కూడా భయప్రాంతులు చేస్తున్నాడు. యేసు ఆ గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు ఆ సేనాను దయ్యం పట్టిన వ్యక్తి యేసుకు ఎదురేగి మోకాళ్ళుని, నీవు దేవుని కుమారుడు, మాతో నీకేం పని, మమ్మను బాధపరచుకుము అని చెప్పాడు సాతానుడు. అయితే దేవుడు అంటున్నాడు, సాతానా అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోము. కాబట్టి ఆ మనిషిలో ఉన్న అనేక అపవిత్రాత్మలు, దయ్యాలు విడిచిపోయాయి, పందుల మందులోకి వెళ్ళాయి. ఆ పందులన్నీ కూడా ప్రప్రాతం నుండి సముద్రములోకి వడిగా వెళ్ళి అవి చనిపోయాయి. కాబట్టి సేన అను దయ్యం పట్టిన వ్యక్తి స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చేత ఆజ్ఞాపించబడి తన ఇంటికి వెళ్ళి, యేసు నన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు అని తన ఇంటి వారికి మరి ఆ 10 గ్రామాలలో దేవుని స్వార్థను ప్రకటించాడు. కాబట్టి అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోము. ఆయన దయ్యములను శాసించిన మాట. 7వదిగా లూకా 5:4 వచనములో సీమోనుతో అంటున్నాడు, సీమోను నీ దోణెను లోతునకు నడిపించుము, మీ వలలు వేయుడి. ఆ విధంగా యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనములో మీ దోణెను నడిపించి మీ కుడి ప్రక్కన వల వేయుడి. కాబట్టి ఆయన అద్భుతాలు చేసే దేవుడు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ప్రభువు మాట చెప్పున సీమోను పేతురు దోణెను లోతునకు నడిపించాడు, వలలు వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. 2 దోణెలు మునుగునట్లు ప్రభువు మాట నింపాయి. అనేక సార్లు మనుషుల మాటలు విని, వారి మాటలు విని, వీరి మాటలు విని చేతులు కాల్చుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీ దోణెను లోతునకు నడిపించుము, మీ వలలు వేయము. కాబట్టి ఇక్కడ విశ్వాసము, విధేయతను మనము చూస్తాం. కాబట్టి దోణెను లోతునకు నడిపించారు, వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. 2 దోణెలు మునుగునట్లు నింపాడు. నీ జీవితంలో నీవు సంపాదించిన ఆస్తి, నీవు సంపాదించిన డబ్బు, నీవు ఏదో కూడబెట్టుకోవాలని, పోగు చేసుకోవాలని, నిల్వ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నప్పటికీ నీ ధనము, నీ సంపాదన చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటే, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ప్రయాసపడతాం, గాలికి ప్రయాసపడుతూ ఉన్నాం.
దేవుణ్ణి అడగకుండా, దేవునికి చెప్పకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా ప్రయాసపడతాం. అందుకే మన జీవితాలలో శూన్యం, అగాధం, లేమి, కొరత మనము చవి చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువు మాట వినము, ప్రభు దగ్గర విచారణ చేయము, ప్రభు ఆదేశానుసారంగా నడుచుకోము. అందుకే చిరిగిపోయిన సంచిలో జీతం వేసినట్టుగా ఉంటూ ఉన్నాయి. ఇక 8వదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తునితో ప్రభు అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడున్నాడు. ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలింపబడిన పిమ్మట ఎవరు మొదట దిగునో, ఎవడు దాంట్లో పడునో వాడు బాగైపోతున్నాడు. 38 సంవత్సరాల నుండి ఆ మంటపములో ఉన్నాడు. అందుకే యేసే వాని యొద్దకు వచ్చాడు. యేసు వానిని చూచాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అయ్యా, స్వస్థపరచబడాలని ఆశ ఉంది కానీ నాకు దిగడానికి శక్తి లేదు, నన్ను దింపడానికి కూడా ఎవరు లేరు. అందుకే యేసయ్య అంటాడు, అందుకే నేను వచ్చాను. ఈ దినాల్లో చాలా మంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. తమ పాపపు వ్యాధిని బట్టి, పాపపు యొక్క రోగమును బట్టి దేవునిలోకి రాలేకపోతున్నారు. కారణం ఏదంటే వారికి శక్తి లేదు. వారిని దేవుని దగ్గరకు తీసుకుని రావటానికి ఎవరు లేరు. కాబట్టి నాకు ఎవరునూ లేరు అని తన నిస్సహాయతను వ్యక్తపరిచాడు. అవును, దిక్కులేని వారికి ఆయనే దిక్కు, నిరాశ్రయులకు ఆయనే ఆశ్రయుడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. కాబట్టి ఆ వ్యక్తితో ఇప్పుడు నీవు చేయవలసింది ఏమిటంటే, నిన్ను ఈ కోనేటిలోనికి దింపడానికి నేను రాలేదు, త్రోయడానికి రాలేదు, నిన్ను అక్కడికి తీసుకొని లేక మోసుకొని వెళ్ళడానికి నేను రాలేదు. నేను సెలవిచ్చే మాట ఏమిటనగా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు. అయా, 38 సంవత్సరాలు నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నిలువలేని నడవలేని స్థితిలో ఉన్నాను, నీవు నన్ను ఎలా లేవలని అంటున్నావని అనలేదు. విశ్వాసం ఉంచాడు. నీవు లేచి నీ పరుపెత్తుకో, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక్కడ మంటపములో కాదు, ఇక నీవు మందిరములో ఉండాలి. మంటపము నుండి దేవుని మందిరములోకి స్వస్థ చిత్తుడయ్యి దేవుని మాట అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులనైనా స్వస్థపరిచే యేసయ్య మాటగా మనం చూస్తాం. ఇక చివరిదిగా యోహాను 11:43 వచనములో లాజరు చనిపోయినప్పుడు 4వ దినాన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి ద్వారమందు మూయబడిన ఆ రాయిని తీసివేయమని చెప్పాడు. వారు తీసివేశారు. అప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని కట్లు విప్పు పోనీయుడి అని చెప్పాడు. అతనికి భోజనం పెట్టండి అని. కాబట్టి మరణానికి చేరువుగా, మరణానికి దగ్గరగా ఉన్న మనలను దేవుడు విడిపిస్తాడు. దేవుడు మరణ పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. మనం ఈరోజు ఈ క్షణం వరకు మనం బ్రతికున్నామంటే దేవుని దయ, దేవుని కనికరం, దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉంది. మనం ఏదో నీతి పరులమని, భక్తి పరులమని, యథార్థవంతులమని, సత్యవంతులమని కాదు గాని ఇంకా ఆయన కోసం ఫలించాలని, ఆయన కోసం జీవించాలని దేవుడు నిన్ను నన్ను ఉంచి ఉన్నాడు. కాబట్టి చనిపోయిన పరిస్థితులు అవి ఆర్థిక పరమైనవి కావచ్చు, లేక అనారోగ్యపరమైనవి కావచ్చు, నీ ఇంటిలో ఉన్న నీ కుమారుల కుమార్తెల వివాహాలు కావచ్చు, వాళ్ళకి పెళ్లిళ్ళు కావు, వాళ్ళకి ఉద్యోగాలు రావు, వారికి పిల్లలు పుట్టరు, వారి బ్రతుకులు అంతే ఉన్నాయి అని వాపోచు ఉన్నావా? మరణకరమైన పరిస్థితులు. ప్రభు అంటాడు, బయటికి రమ్ము లాజరు. దేవుని మాట సృజనాత్మకమైన మాట. లూకా 8:24 వచనములో ఆయన దోణిలో వెళుతూ ఉంటే ఆ దోణి నీటితో, ఆ వరదతో కొట్టబడుచు నీళ్లు వస్తూ ఉన్నప్పుడు శిష్యులు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం అని ఆయనను వేడుకొనిరి. నీకు చింత లేదా అన్నారు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అవి అణిగి నిమ్మలమాయను. కాబట్టి ఆయన ప్రకృతిని శాసించిన మాట, గాలిని, తుఫానును, సముద్రమును శాసించాడు. అందుకే శిష్యులు, ఈయన ఎవరో, ఈయనకు గాలి, సముద్రము, తుఫాను లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నా. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ ఆత్మీయులారా, నీ జీవితంలో విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? దేవుని మాట సృజనాత్మకమైనది. దేవుని మాట ఏమైనా కార్యము చేసేది. అందుకే సకల రోగాలను బాగు చేసే దేవుని మాట, పుట్టుకతో వచ్చిన వ్యాధులను బాగు చేసే దేవుని మాట,
ప్రకృతిని, గాలిని, ఈ పంచభూతాలను శాసించే దేవుని మాట, అపవిత్రాత్మలను, చీకటి శక్తులను, దురాత్మలను శాసించే దేవుని మాట, చివరిగా మానవునికి చివరి శత్రువైన మరణాన్ని శాసించే మాట. కాబట్టి ఆ మాటను నీవు నమ్మితే, ఆ మాటకు విధేయత చూపితే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ ఆఫీసులో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి దేవుడు మాట సెలవీయగా ఆ ప్రకారము ఆయన మాట సెలవిస్తే, ఆయన మాటకు విశ్వాసము, ఆయన మాటకు విధేయత చూపితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మీ హృదయాలను తెరిచి, యేసయ్యా నా పాపాన్ని క్షమించు, నన్ను నీ యొక్క రక్తముతో కడుగుము, దేవా నీ బిడ్డగా నన్ను స్వీకరించుమని ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ప్రపంచమంతా, మరి మా భారతదేశం 29 రాష్ట్రాలు దేవా, మరి అనేక మంది చనిపోతున్నారు. కోవిడ్ సోకి కాలగర్భంలో కలిసిపోతున్నారు. మంచివారు, చెడ్డవారు ఉన్నారు దేవా. మరి ఏది జరిగినా మీ చిత్తమే. ఈ కరోనా వైరస్ను మీరు తీసివేయమని, తొలగించమని ప్రార్థిస్తూ, ప్రజలందరిలో కూడా దేవుని యందలి, సృష్టికర్త యందలి భయము, భక్తి కలిగి ఆయనను నమ్మి ఆయన యొక్క శాంతి, సమాధానం పొందుకొని, అభయాన్ని పొందుకొని జీవించినట్లు మీ కృప దయచేయమని, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారు, కోవిడ్ సోకి బాధపడుతున్నారో, జ్వరాలతో ఉన్నారు, వారందరిని ముట్టి స్వస్థపరచుమని, అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. అవివాహితులుగా ఉన్న యువతి యువకులకు దేవా సరైన సమయంలో సరైన జీవిత భాగస్వాములను దయచేయమని, చదువుతున్న బిడ్డలకు జ్ఞానము, తెలివిని దయచేయండి. నిరుద్యోగాలతో ఉన్న వారికి ఉద్యోగాలను ప్రొవైడ్ చేయండి. జీవితంలో విసిగి వేసారిన వారికి మీ నెమ్మదిని దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. గర్భఫలాలు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసవాలను అనుగ్రహించి మీ చిత్తానుసారమైన బహుమానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, దేవా ఈ దినాన దేవుడు మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన దేవుని మాటను మేము వినాలి, దేవుని మాటను నమ్మాలి. దేవుని మాటకు విధేయత చూపితే మా జీవితాలలో ఏవైనా సాధ్యమే. అటువంటి కృపను మీరు మాకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మేలు పొందాలని మా ఆశ. దేవుని కృప మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.